తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కోలీవుడ్ ఒక్కసారిగా మేల్కొంది. ప్రచార సమయంలో కాస్త ఆచితూచి వ్యవహరించిన సినీ ప్రముఖులు ఇప్పుడు విజయ్కు లభించిన ప్రజా మద్దతును చూసి బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రజలు తమ నాయకుడిని స్పష్టంగా ఎన్నుకున్నారు. ఆ తీర్పును గవర్నర్ గౌరవించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకుంటే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని విశాల్ హెచ్చరించారు. సిబి సత్యరాజ్, శ్రియా శరణ్ వంటి వారు కూడా విజయ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించాల్సిందేనని గొంతు కలిపారు. ఇక రాజకీయ కోణంలో చూస్తే బీజేపీకి చెందిన నటీమణులు ఖుష్బూ, కస్తూరి సైతం విజయ్ పక్షాన నిలబడడం విశేషం. గవర్నర్ గనుక విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటే అది పరోక్షంగా బీజేపీకి చెడ్డ పేరు తెస్తుందని కస్తూరి అభిప్రాయపడ్డారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ వద్ద తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఎందుకు జాప్యం చేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు రాజ్భవన్ ను వేధిస్తున్నాయి. గవర్నర్ పాత్రపై వస్తున్న ఈ విమర్శలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, శివకార్తికేయన్, నటి జ్యోతిక వంటి వారు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి ఒక కొత్త మార్పును తీసుకొచ్చిన విజయ్ కు తామంతా తోడుగా ఉంటామని వారు సంకేతాలు పంపిస్తున్నారు. చిత్ర పరిశ్రమ మొత్తం ఇలా ఒకే తాటిపైకి వచ్చి ఒక నటుడికి రాజకీయంగా మద్దతు తెలపడం తమిళనాడు చరిత్రలోనే అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఒక సంక్లిష్టమైన సందిగ్ధావస్థలో ఉన్నాయి. ఒకవేళ విజయ్ గనుక ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం మళ్లీ పాత ద్రవిడ పార్టీల పాలనలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు కంటే ఏది ముఖ్యం కాదని, ఆ తీర్పును అడ్డుకుంటే ప్రజలే తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సినీ ప్రముఖులు గుర్తు చేస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావాలనేది కేవలం ఆయన అభిమానుల కోరిక మాత్రమే కాదు, ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ డిమాండ్ గా మారింది. చివరగా చెప్పాలంటే విజయ్ సాధించిన ఈ విజయం తమిళనాడులో ఒక కొత్త శకానికి ఆరంభం. అటు ప్రజలు, ఇటు సినిమా గ్లామర్ రెండో విజయ్ వైపు ఉండడంతో గవర్నర్ నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చెన్నై కోటపై తన జెండాను ఎప్పుడు ఎగురవేస్తారని కోలీవుడ్ ఆశగా ఎదురు చూస్తోంది. ఈ రాజకీయ పోరాటంలో కోలీవుడ్ మద్దతు విజయ్కు ఎంతటి బలాన్ని ఇస్తుందో వేచి చూడాలి.